నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు దేశంలోని ప్రముఖులు రెండో రోజున జోరందుకున్న నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగుతున్న అభ్యర్థుల నామినేషన్ల ఊరేగింపు కార్యక్రమాలు టీడీపీ కూటమి అభ్యర్థిగా కేసినేని శివనాథ్ విజయవాడ వైసీపీ పశ్చిమ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపాటు మద్యపాన నిషేధం విధించాకే ప్రజల్లోకి వెళ్తామన్న జగన్ మాటలు నీటి మూటలుగా మిగిలాయంటూ ఎద్దేవా చంద్రబాబు ఒళ్లంతా దళితుల రక్తంతోనే తడిసిందన్న వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు వైఎస్ఆర్ కుటుంబానికి దళితులు ఆత్మ బంధువులంటూ వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. అయితే నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా సమర్పించడం లేదు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. నేడు కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. అయితే నామినేషన్ పత్రాలను ఆయన స్వయంగా సమర్పించడం లేదు. చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:27 రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. ముందుగా నామినేషన్ పత్రాలకు కుప్పంలోని వరదరాజస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే భువనేశ్వరి కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలలోని గెస్ట్ హౌస్ నుంచి వరదరాజస్వామి దేవాలయానికి బయలుదేరి వెళ్లారు. భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయడానికి కుప్పం టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. నామినేషన్ అనంతరం కుప్పం పీఈసీ మెడికల్ కళాశాల గెస్ట్ హౌస్ వద్ద భోజన విరామం తీసుకోనున్నారు. భోజన విరామం అనంతరం కుప్పం పార్టీ కార్యాలయం వద్ద అంతర్గత సమావేశంలో భువనేశ్వరి పాల్గొంటారు. అంటే మనం లోకంలో పుట్టిందే పాపంలో పుడుతూ ఉంటున్నాము, తర్వాత ఈ లోకం తప్పు చేస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం ఎట్లా ఎవరు? బీజేపీ జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని శివనాథ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. వన్ టౌన్ వినాయకుడి గుడి పరిసరాలు కేరళ డప్పులు సంప్రదాయ నృత్యాలతో కోలాహలంగా మారాయి. మహిళలు యువకులు పసుపు జెండాలతో పెద్ద ఎత్తున ఈ నామినేషన్ కార్యక్రమానికి తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ కూటమి తరపున నామినేషన్ వేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని చిన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోజు నామినేషన్ దాఖలకు ముందు విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాలంలో మంచి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపడుతుందని తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా తాను గెలుస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం వన్ టౌన్లోని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్వగృహానికి చేరుకుని అక్కడి నుండి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో పాటు టీడీపీ నేతలు ఎంఎస్ బేగ్, నాగుల్ మీరా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నేతలు, శ్రేణులు సమూహంతో కలిసి కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ఊరేగింపుగా బయలుదేరారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు బలపరిచి విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేయడం సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వచనాలు పొంది వాళ్ళ రేపు రాబోయే కాలంలో మంచి ప్రభుత్వాలు రావాలి, అంతేకాకుండా మీ దీవెనలతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తప్పకుండా వారి ఆశీర్వచనాలు మా మీద ఉంటాయని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏపీలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన తొలి రోజే గురువారం భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. దశమి గురువారం మంచి రోజు కావడంతో తొలి రోజునే అభ్యర్థులు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. 25 లోక్సభ స్థానాలకు 39 మంది అభ్యర్థులు 43 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున షేక్ ఆసిఫ్ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఆసిఫ్ నివాసానికి వేల సంఖ్యలో వైఎస్ఆర్సీపీ అభిమానులు చేరుకున్నారు. తన నివాసం నుండి ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మేయర్ భాగ్యలక్ష్మి, పోతిన మహేష్తో కలిసి వేలాది మందితో భారీ ర్యాలీగా బయలుదేరారు. పంజా సెంటర్ నుండి బయలుదేరిన ర్యాలీ నెహ్రూ చౌక్, కొత్తపేట సొరంగం మీదుగా ఆర్టీసీ వర్క్ షాప్ గుండా పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారికి ఆసిఫ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే ఈసీ అధికారులు అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాకే ఓట్లు అడుగుతానని చెప్పి మహిళలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధం మాట పక్కన పెడితే ప్రభుత్వమే మద్యం అమ్మడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ న్యాయ యాత్రలో భాగంగా గురువారం ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర, అనంతపురం జిల్లా సింగనమల, ఉరవకొండ నియోజకవర్గాల్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో జగనే మద్యం అమ్ముతున్నారు. విచ్చలవిడిగా కల్తీ సరుకు అమ్ముతూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారు. ఒక చేత్తో బటన్ నొక్కుతూ మరో చేత్తో ప్రజల సొత్తు గుంజుకుంటున్నారు. అన్ని ధరలు పెంచి పథకాల రూపంలో ప్రజలకు ఇచ్చింది వెనక్కి తీసుకుంటున్నారు. మట్టి చెంబు ఇచ్చి వెండి చెంబు లాగేసుకుంటున్నారని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా కోరారు. అన్నా, అమ్మా, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. మద్యం మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఏది పడితే అది మాఫియాలు చేసి సంపాదించిన డబ్బులే. తీసుకోండి, కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నాము అని మీ ఆలోచన చెప్పాలి, మీ మనస్సాక్షి చెప్పాలి. మంచి వాళ్లకు ఓట్లు వేయకపోతే వాళ్ళు మీ మీద పరిపాలన చేస్తారు. మిమ్మల్ని తొక్కేటట్టు మీ బిడ్డలు, మీ బిడ్డల భవిష్యత్తు మొత్తం అన్నీ నాశనం అయిపోతాయి. ఆలోచన చేయండి. 5 సంవత్సరాల కింద ఎన్నికలు వచ్చాయి, మీరు ఓట్లేశారు, గెలిపించారు, అవునా? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? గుమ్మనూరు జయరాం. ఎలా చేశాడన్నా పరిపాలన? 5 సంవత్సరాలు ఏమైనా పనికొచ్చాడా? ఏమైనా చేశాడా మీకోసం? ఆలూరు నియోజకవర్గం కనీసం ఒక్క ఇంతన్నా అభివృద్ధి చెందిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసుకున్నారా? ఒక్క రకంగానైనా బాగుపడ్డారా? మరెందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? కార్మిక శాఖ మంత్రి అట, ఎంతమంది బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి. వచ్చినాయా? వచ్చినాయమ్మా? ఇప్పుడేమో ఇక్కడ పనికిరాడని పక్కన ఎక్కడో గుంతకల్లో వేశారట కదా. అంటే ఒక చోట చెత్త తీసి ఇంకో చోట వేయడం అన్నమాట. దేశంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా తొలి దశ కింద 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం అన్నా డీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. కోయంబత్తూర్ బీజేపీ అభ్యర్థి తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఓటేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్ర నాగపూర్ నుంచి ఓటేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఓటు అందరి కర్తవ్యమని, ఆ హక్కు వినియోగించుకుని 100% పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడు శివగంగలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్, భాజపా దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని సాలి గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్, అజిత్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో తొలి రోజు 6 నియోజకవర్గాల్లోనే నామపత్రాలు దాఖలయ్యాయి. లోక్సభకు 2 అసెంబ్లీ స్థానానికి 11 మంది అభ్యర్థులు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం 1 పబ్లిక్ నోటీస్ జారీ చేయడంతో ఈ నామినేషన్ల పర్వం మొదలైంది. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓ కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పబ్లిక్ నోటీస్ జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఒక పార్లమెంట్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో విజయవాడ పార్లమెంటుకు సంబంధించి 2, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి 3 అభ్యర్థులు మాత్రమే తొలి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన ఒక సెట్ మాత్రమే సమర్పించారు. ఇదే టైంలో టైం తెలుసుకోవడానికి పైది మీకు చదివితే ఆఫ్ విజయవాడలో జగన్పై జరిగిన రాళ్ల దాడిలో స్వల్ప గాయమే తగిలిందని ముద్దాయి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం మీడియాకు తెలిపారు. నిన్న కోర్టులో ముద్దాయిని ప్రవేశపెట్టిన అనంతరం వాదోపవాదనలు కొనసాగిన తర్వాత కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఈ దాడిని అడ్డుపెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తన ఇమేజ్ పెంచుకునేందుకు చూస్తున్నారని కోర్టులో ఈ విషయాన్ని ప్రస్తావించానన్నారు. 2004 అజిత్ పోలీస్ స్టేషన్ కేసుల జగన్మోహన్ రెడ్డికి రాళ్లతో కొట్టిన కేసుల ముద్దాయి అనే సతీష్కి కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. ముద్దాయికి కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాదన ప్రతివాదన అయింది. జగన్మోహన్ రెడ్డి సైడ్ పీపీ వాదన చేశారు, అక్యూజ్ సైడ్ నేను వాదన చేశాను. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి ముద్దాయికి ఉన్న సతీష్కి అసలు ఏది ఇన్మిటీ లేదు. ఆయనకి వానికి ఏమంటారు శత్రుత్వం ఏం లేదు. ఇతనికి అతనికి ఆస్తి గొడవలు, అసలు పార్టీ గొడవలు, ఇతనికి అతను ఏం లేదని మనం కోర్టుకి సబ్మిట్ చేసాము. కోర్టు మా వాదన వినేది. వాదన వినిన తర్వాత కూడా పీపీ వాదన కూడా విన్నారు. పీపీ వాదన కూడా లేదు, సింపుల్ ఇంజరీ కూడా 307 కట్టవచ్చు అని వాళ్ళ వాదన చేసి ఏదో కేసులో మధ్యప్రదేశ్ కేసులో పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ కేసులలో వాళ్ళకి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు ఉన్నాయి, దానికి దీనికి లింకప్ ఏందో ఈ కేసులో ఈ బాబు ఫ్రెష్ క్రైమ్లా ఉన్నారు. ఇతనికి అతను ఇన్మిటీ లేదు, ఇన్నోసెంట్ పర్సన్ని మీరు చేయాలి. ఎందుకంటే కోర్ట్ ఓన్లీ లాస్ట్ డోర్ ఆఫ్ ద జస్టిస్. మీరు క్రెడిబిలిటీ మెయింటైన్ చేయాలి. ఆ బాబుకి రిమాండ్ రిటర్న్ చేయండి. మీరు కావాలంటే ఆయన పోలీస్కి ఇంట్రాగేషన్కి ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తారని కోర్టుకి అష్యూరెన్స్ ఇచ్చాను. అది కాకుండా సతీష్ బాబు విజయవాడ మూల నివాసి, విజయవాడలో ఉంటాడు. ఆయన క్లచ్ ఆఫ్ లా నుంచి ఎక్కడ పారిపోయే మనిషి కాదు. హ్యాండ్ టు మౌత్ లైఫ్ ఉన్న పూర్ పీపుల్ వాళ్ళు మీరు కన్సిడర్ చేసి మీరు న్యాయం అంటే బీదోల్ని రక్షించాలి, ఏమంటారు రిచ్ ఉన్నాన్ని ప్రొటెక్షన్ చేయాలి, ఇలాగా కాదు. మీరు ఇద్దరికి సమానంగా చూడాలని మనం కూడా వాదిస్తాం. దీని మీద ఒక అర్ధ గంటల ఆర్డర్ వస్తుందని మనం ఆశిస్తాం. గతంలో ఇతర మీద కేసులు ఉన్నాయి? ఏ కేసు లేదు. ఇప్పుడు మాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పటి వరకు కేసు లేదు. ఒకవేళ పోలీసు వాళ్ళు ఏదైనా నెట్టిస్తే అది కూడా మీకు రివీల్ చేస్తాం సార్. ఓటు హక్కు విలువను చాటి చెప్పారు ఓ పెళ్లి కూతురు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి విడత పోలింగ్ ఈ రోజు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో ఓ యువతి పెళ్లి బట్టలతోనే పోలింగ్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా 7 గంటలకు మొదలైన పోలింగ్ సజావుగా సాగుతోంది. चुनाव में वोट डालने का अधिकार होता है आम जनता का कि भाई वो अच्छा नेता चुने, है ना, ये सब. और सबसे पहले हमारे चाचा जी हैं, हमारे गांव से हैं, तो हमारा फुल सपोर्ट है उनकी साइड. इसलिए చంద్రబాబు ఒళ్లంతా దళితుల రక్తంతోనే తడిసిందన్న విషయం రామోజీరావు మర్చిపోతే ఎలా అని వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో దళితులకు అడుగడుగున అవమానాలే జరిగాయని తెలిపారు. వైఎస్ కుటుంబానికి దళితులు బంధువులని, ఆత్మ బంధువులని చెప్పారు. దళితులతో వియ్యముందిన చరిత్ర చంద్రబాబు, రామోజీ కుటుంబాల్లో ఉందా అని ప్రశ్నించారు.
ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అన్నదమ్ములుగా బతుకుతున్న దళితుల్ని విడగొట్టింది బాబేనని చెప్పారు. వారిలో మనస్పర్ధలు తెచ్చి కోర్టుకెక్కేలా చేసి దాడులకు ఉసుగొల్పింది చంద్రబాబేనన్నారు. ఈ విషయాలు తెలుసు కూడా రామోజీరావుకు బాబు మంచోడిలా కనిపిస్తాడన్నారు. సీఎం జగన్ పేదల పక్షాన నిలిచి పనిచేస్తున్నారన్న విషయాన్ని ప్రతి పేద కాలనీల్లో అందరూ ఒప్పుకునే మాట అని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలు, రాజ్యాంగ సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని చెప్పారు. దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్పై ఈనాడు దినపత్రిక ద్వారా రామోజీ విషం కక్కారని అన్నారు. సీఎం జగన్ను దళితుల నుంచి దూరం చేయాలనే కుట్రకు దిగిందని, అందులో భాగంగా బాబు దళితుల ఆపద్ బాంధవుడంటూ విచిత్రమైన కథనాన్ని రాసుకొచ్చిందని చెప్పారు. ఈ కథనం రాసిన ఈనాడు భయంకర కుట్రలకు వేదికగా చరిత్రలో నిలిచిపోతున్నారు. దళితుల్ని బాబు గుర్రాలతో తొక్కేస్తే వార్త రాయలేదెందుకు అని నిలదీశారు. అసలు ఏనాడైనా బాబు దళితుల్ని మనుషుల్లా చూశారా అని ప్రశ్నించారు. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం బాబు సామాజిక వర్గ దాష్టికాలేనన్నారు. కారంచేడులో ఏరులై పారింది దళితుల రక్తం కాదా? దళితుల్ని ముక్కలుగా నరికి సవాల్ని మూటగట్టిన రక్త చరిత్ర మీది కాదా బాబు అని నిలదీశారు. దళితుల మీద ఒక కొత్త ప్రేమని ఒలకపోస్తూ ఒక ఐటెంని జగన్మోహన్ రెడ్డి చేతుల నుండా దళితుల నెత్తురని, ఆయనకి దళితుల పట్ల వ్యతిరేకత ఉందని, ఆయన పచ్చి దళిత వ్యతిరేకని ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి జగన్ని దళితులకి దూరం చేయాలనే ఒక కుట్రని చంద్రబాబు నాయుడు దళితుల ఆపద్బాంధవుడని, దళితులంతా చంద్రబాబు నాయుడుతో ఉన్నారని ఒక చిత్ర విచిత్రాలతో కూడినటువంటి ఒక వార్త ఈరోజు ఈనాడులో చూసాం. ఒక చిన్న ప్రశ్న ఈ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషికి. ప్రశ్న చిన్నదే కానీ జవాబు చెప్పే శక్తి నాకు తెలిసి వీళ్ళకి ఉండదని భావిస్తూ ఉన్నాను. జగన్ చేతుల నిండా దళితుల నెత్తులు, కానీ రామోజీరావు చంద్రబాబు నాయుడు ఉల్లంతా దళితుల రక్తంతో నిండిపోయిందే కదా. జగన్కి చేతులే రాశావు, కానీ చంద్రబాబు నాయుడు విషయం దళితుల్ని విడగొట్టి జీవితంలో వాళ్ళు కలవకుండా అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి దళితుల్ని రకరకాల గ్రూపులతోటి విడగొట్టి కోర్టులకు ఇచ్చి మనస్పర్ధలు పెంచి వాళ్ళ మీద ఒకరి మీద ఒకరికి దాడులకు ఉసిగల్పి దళిత శక్తిని మొత్తాన్ని కూడా నీరుగార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు మంచివాడట, జగన్మోహన్ రెడ్డి గారు చేతుల నిండా దళితుల రక్తం అట. మచిలీపట్నంలో సెల్ఫీ సూసైడ్ కలకలం సృష్టించింది. సర్కిల్పేటకు చెందిన కాదర్ ఖాన్ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి కొల్లిపర శివ వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6వ తేదీన కాదర్ ఖాన్ ఆత్మహత్య చేసుకోగా అతని సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియోలు కుటుంబ సభ్యులు గమనించారు. దీనిపై అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నమస్తే అండి, నా పేరు ఖాదర్ ఖాన్. శివకుమార్ కొల్లిపొర అనే అతని దగ్గర నేను కొంచెం అప్పు తీసుకున్నాను. దానికి వడ్డీలు వేసి కోర్టులో కేసులు వేసి నా ఇంటి ముందు నా పరువు అంతా తీశారండి. అక్షరాల నేను పూర్తి స్పృహలో చెప్తున్నాను, నా చావు కారణం ఆ దరిద్రుడు. నేను చాలా చోట్లకి తిరిగాను న్యాయం కోసం, పోలీసు వాళ్ళని పెద్దలని, కానీ నా న్యాయం ఎక్కడ జరగలేదు. నా చావు అక్షరాల కారణం ఆ శివకుమారే అండి. దయచేసి నా చావుకైనా న్యాయం జరిపించండి. నేను బతుకుండగా నన్ను ఎవరు న్యాయం చేయలేకపోయారు. నా చావుకు ఆడే కారణం శివకుమార్ అండి. వడ్డీ వ్యాపారస్తుడు, చీటీలు వేస్తాడు లక్షల్లో. నేను ఈరోజు చచ్చిపోతున్నా అంటే నా చావుకు అక్షరాల కారణం. నా పిల్లనైనా వాడి నుంచి కాపాడండి, నా పిల్లలైనా ఆ దుర్మార్గుడి నుంచి కాపాడండి సార్. నేను తిరగని చోట్లేదు న్యాయం కోసం. నా పరువు పోయింది. ప్రతి మనిషి బతికేది పరువు కోసం. నా చావుకు మటుకు వాడే కారణం సార్. పూర్తి స్పృహలో చెప్తున్నాగా, నాకు ఎక్కడా న్యాయం జరగలేదు. నా ఇంటి మీద పడింది వాడి కన్ను. నా చావుకు మాత్రం వాడే కారణం సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొలి దశలో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు దేశంలోని ప్రముఖులు.
రెండో రోజున జోరందుకున్న నామినేషన్ల పర్వం. అట్టహాసంగా కొనసాగుతున్న అభ్యర్థుల నామినేషన్ల ఊరేగింపు కార్యక్రమాలు. టీడీపీ కూటమి అభ్యర్థిగా కేసినేని శివనాథ్, విజయవాడ వైసీపీ పశ్చిమ అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపాటు. మద్యపాన నిషేధం విధించాకే ప్రజల్లోకి వెళ్తామన్న జగన్ మాటలు నీటి మూటలుగా మిగిలాయంటూ ఎద్దేవా. చంద్రబాబు ఒళ్లంతా దళితుల రక్తంతోనే తడిసిందన్న వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపడి ప్రభాకర్ రావు. వైఎస్ఆర్ కుటుంబానికి దళితులు ఆత్మ బంధువులంటూ వ్యాఖ్య. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.